హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతన్నలందరికీ ఒక ముఖ్యమైన అప్డేటు తీసుకుని వచ్చాను. ఈ వీడియోలో యాసంగి రైతు భరోసా రెండో విడత చెల్లింపుల గురించి పూర్తి వివరాలు సులభంగా మీకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. డబ్బులు ఎవరెవరికి పడుతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు అన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా విషయం ఏమిటంటే, ఇప్పటికే మొదటి విడతలో 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు రెండో విడతలో ఏం జరిగిందంటే, చాలామంది రైతులు 2 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు మొత్తంగా డబ్బులు వస్తాయని ఆశించారు. ఎందుకంటే కొన్ని వార్తలు, చర్చలు అలా వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం రెండో విడతలో కూడా కేవలం 2 ఎకరం వరకు మాత్రమే 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంటే మొత్తం 2 విడతలు కలిపి 2 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో 12,000 రూపాయలు జమ అవుతుంది. ఇక 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయో అనే సందేహంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో కొన్ని పథకాలలో 1 ఎకరం వరకు మాత్రమే ఇచ్చి అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఏమాత్రం ఇవ్వని పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానం ప్రకారం ఎన్ని ఎకరాలు ఉన్నా కనీసం 2 ఎకరాల వరకు అయినా డబ్బులు అందేలా చూస్తున్నారు. ఇది ఒక సానుకూల మార్పుగా చెప్పుకోవచ్చు. ఇక మీలో ఎవరికైనా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదంటే వెయిట్ చేయండి. ఈ ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు 2 ఎకరాల వారికి డబ్బులు 12,000 రూపాయల వరకు జమ అవుతాయి. అప్పటి వరకు జమ కాకపోతే అది సాధారణంగా బ్యాంక్ అకౌంటు లేదా వివరాల్లో సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసరు లేదా ఏఈఓని సంప్రదించి మీ సమస్యను వ్రాతపూర్వకంగా తెలియజేయాలి. నేను ఇంతకు ముందు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను, కానీ ఈసారి డబ్బులు జమ కాలేదని క్లియర్గా రాసి ఇవ్వాలి. అధికారులు దానిపై పరిశీలించి సరైన అర్హత ఉంటే మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే రైతన్నలందరూ ఒకసారి మీ బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవడం మంచిది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.